హాయ్ అండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి డెలివరీ అయిన తర్వాత తల్లికి పాలు పడాలంటే ఎటువంటి ఫుడ్ తినాలి, ఎటువంటి ఫుడ్ తింటే బిడ్డకి మంచిగా పాలు పడతాయనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన అమ్మలు అమ్మమ్మలు కనీసం అంటే 3 సంవత్సరాలు బిడ్డలకి పాలిచ్చేవారు. ఇప్పుడున్న కాలంలో కనీసం 1 మంత్ కూడా తల్లికి పాలు లేకుండా పోతుంది. వాళ్ళు అప్పటి కాలంలో బాగా పాలు ఉండాలంటే ఎటువంటి ఫుడ్ తిన్నారో ఈ వీడియోలో చెప్తాను. బేబీకి తల్లి పాలు పట్టడం వల్ల బేబీకి తొందరగా ఏ జబ్బులు రావండి. అలాగే వచ్చేసి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి తల్లి పాలు అనేవి చాలా ఉపయోగపడతాయి. అలాగే బేబీ కూడా తల్లిపాలు తాగడం వల్ల ఎన్నో న్యూట్రిషన్స్తో చాలా హెల్తీగా, చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. డెలివరీ తర్వాత కడుపు వస్తుందని మనకి వాటర్ అనేది ఎక్కువ ఇవ్వరు, కానీ మనం వాటర్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాలి. పర్ డేకి వచ్చి 3 to 5 లీటర్స్ వాటర్ కంపల్సరీగా తాగాలి. వాటర్ వల్ల కూడా పాలు పడతాయి. ఇది నాకు ఒక డాక్టర్ చెప్పారు. వారానికి 2 సార్లు మటన్ పాయ సూప్ తాగండి. దీనివల్ల కూడా పాలు చాలా బాగా పడతాయి. పర్సనల్లీ నేనైతే ట్రై చేసి మీకు చెప్తున్నాను. పులుసుగా గాను, సూప్గా గాను ఏదో విధంగా వారానికి 2 టైమ్స్ తినండి. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మునగాకు, మునక్కాయలు చాలా బాగా దొరుకుతాయి. మునక్కాయ తినడం వల్ల కూడా పాలు చాలా బాగా పడతాయి. 1 కేజీ చికెన్లో ఉప్పు, పసుపేసి దాన్ని బాగా ఉడకబెట్టండి. చికెన్ ఉడికిన తర్వాత సూప్లా వాటర్ అయితే వస్తాయి. అవి తాగడం వల్ల కూడా ఆరోగ్యవంతంగా హెల్తీగా పాలైతే పడతాయి. నూజుమ్ములు అని అంటారు కదా, అవి తినడం వల్ల కూడా పాలు అనేవి చాలా బాగా పడతాయి. ఎందుకంటే నువ్వులలో ఐరన్ అలాగే ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మంచి ఆరోగ్యమైన పాలు పడతాయి. చేపలు తినడం వల్ల కూడా పాలు చాలా బాగా పడతాయండి. మన పూర్వీకులైతే అప్పటి కాలంలో చెరువులు, వాగులు ఉండేవి కనుక చేపలు అదే పనిగా తెప్పించుకొని తినేవారు. మీరు కూడా ట్రై చేయండి. చేపలు తినడం వల్ల పాలైతే చాలా బాగా పడతాయి. కూరగాయల్లో దొండకాయ, కాకరకాయ ఇవి తిన్నా పాలు చాలా బాగా పడతాయండి. ఒకసారి ఇవన్నీ కూడా ట్రై చేయండి. పాలు అనేవి చాలా బాగా పడతాయి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి చూడండి. బాయ్ బాయ్.